నువ్వు ఎంత వస్తాయి అనుకున్నావు, ఎంత వచ్చినాయి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. హలో గైస్, ఇవాళ మనం ఖమ్మంలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఎంత సంపాదించవచ్చో తెలుసుకుందాం. ఇలాంటి ఒక కంఫర్టబుల్ అవుట్ఫిట్ వేసుకుంటే డెలివరీస్ చాలా స్మూత్గా చేసుకోవచ్చు. సో లెట్స్ గో. కెమెరామ్యాన్ వినయ్ టు డెలివరీ బాయ్ సన్. డెలివరీ లేదు. Alright, let's see some action now. Check out my new ride, brother. Looking good. Let's hop on. లొకేషన్కి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇవాళ వెదర్ కొంచెం బాగుంది. ఇట్లనే సాయంత్రం దాకా ఉంటే బాగుంటుంది. వర్షం పడకుండా ఎండ రాకుండా ఉంటే బాగుంటుంది. ఎండ వస్తే ఏం కాదు, కానీ వాన వస్తే మనకి ఇన్స్టామార్ట్లో డెలివరీకి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా రైన్ సర్జ్ కూడా వస్తుంది. కాకపోతే కెమెరా ఇదంతా షూట్ చేయడం కష్టం అయిపోతుంది. లెట్ us see. హబ్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. బోనగల్కి వెళ్ళే దారికి ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే వచ్చేసిద్ది. ఇన్స్టామార్ట్వి 3 హబ్స్ ఉన్నాయి. ఒకటి కాలవడ్లో ఉంది, ఒకటి మమతా రోడ్లో ఉంది, ఒకటి లెనిన్ నగర్లో ఉంది. సో మీ కంఫర్ట్, మీరు ఎక్కడ మీకు ఇల్లు దగ్గర అనుకుంటారో, లేకపోతే ఎక్కడ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయో, ఎక్కడ మీ కంఫర్టబుల్లో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మన హబ్ వచ్చేసింది. ఇదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మన హబ్ ఉంటుంది. ఇక్కడ మన కొలీగ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తారు. సో మనం ఇన్స్టామార్ట్ హబ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చాక లొకేషన్ ఆన్ చేసుకొని ఇన్స్టా డెలివరీ యాప్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఆన్లైన్ బటన్ ఉంటుంది. ఇక్కడ నొక్కితే ఆన్లైన్ అయిపోతాం. సో ఆన్లైన్ అయిపోగానే మనకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఆర్డర్. 6,642 ఉంది. మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఇట్లా యాక్సెప్ట్ చేస్తే పైకి వెళ్ళి తెచ్చుకోవడమే. 30 మినిట్స్ వెయిటింగ్ తర్వాత మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ లొకేషన్ వచ్చేసి సరితా క్లినిక్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఇవ్వాలి. సో మన ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 32 రూపీస్ వచ్చినాయి. గెట్ నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనం లొకేషన్ అక్కడికి వస్తుంది. మళ్ళీ హబ్ దగ్గరికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. సెకండ్ ఆర్డర్ వచ్చింది. ఇలా రూట్లో పడింది. వెళ్తున్నాం. సెకండ్ ఆర్డర్ వచ్చాక దానికి ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తా. బాయ్ బాయ్. సో మూడో ఆర్డర్ 2 గంటల తర్వాత వచ్చింది. ఇప్పుడు అది డెలివరీ చేయడానికి ముస్తఫా నగర్ వచ్చాం. థర్డ్ ఆర్డర్కి 41 రూపీస్ వచ్చాయి. అండ్ ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంట్లోనే బీ క్రియేటివ్స్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. మన ఫోర్త్ ఆర్డర్ వచ్చేసింది. ఖానాపురంలో పడింది. ఫిఫ్త్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. ఫిఫ్త్ ఆర్డర్ 27 రూపీస్ వచ్చినాయి. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బ్యాగ్ వస్తుంది. ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఇన్స్టామార్ట్లో సబ్మిట్ చేయాలి, లేకపోతే 200 కట్ అయింది. 4 అవర్స్ అయింది. మనకు 189 రూపీస్ 5 ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం లంచ్కి వెళ్దాం. ఆఫ్లైన్ చేస్తున్నా. ఒక ఆర్డర్ ఇచ్చేసాక ఆఫ్లైన్ చేయాలి. సో డిన్నర్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం ఆన్లైన్కి వెళ్తున్నాం. ఆన్లైన్ వెళ్ళిపోయినాం. 11 or 12 దాకా ఎన్ని ఆర్డర్స్ చేయగలుగుతామో చూద్దాం. మనం వీడియో తీసుకుంటూ వీడియోస్ కాలనీకి వచ్చాం మన ఫస్ట్ డెలివరీ చేయడానికి. డెలివరీ అయ్యాక ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తా. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఎస్పీ ఆఫీస్ రోడ్లో పడింది. అది డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. సో ఈ ఆర్డర్కి మనకి 15 రూపీస్ వచ్చాయి, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 1 కిలోమీటర్. టెన్త్ ఆర్డర్ ఇవాళ టీచర్స్ కాలనీలో పడింది. వర్షం వచ్చేలా రావద్దని కోరుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ మనవి 11 ఆర్డర్స్ అయ్యాయి. ఆ 11 ఆర్డర్స్ చేయడానికి మనకి 6 hours 51 minutes పట్టింది. అండ్ 313 రూపీస్ ఎర్నింగ్ వచ్చింది ఇప్పుడు దాకా. సో ఆర్డర్స్ మీద వచ్చే ఎర్నింగ్ కాకుండా ఇన్సెంటివ్ వస్తుంది. వర్షం ఉంది, రైన్ సర్జ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ రైడర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇట్లాంటి టైంలో దున్నేయాలి. ఈ ఆర్డర్కి మొత్తం 47 రూపీస్ వచ్చింది. 10 రూపీస్ బోనస్ అండ్ 15 రూపీస్ రెయిన్ వల్ల సర్జ్ స్టార్ట్ అయింది. సో మంచి ఆర్డర్. అండ్ 5 minutesలో ఇప్పుడే డెలివరీ చేసా. నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తున్నా.
సో ఫైనలీ మన షిఫ్ట్ క్లోజ్ అయిపోయింది, ఆఫ్లైన్ పెట్టేసా. సో ఇవాళ మొత్తం వర్క్ చేసేది మనం 10 అవర్స్. సో ఈ 10 అవర్స్లో వచ్చింది 17 ఆర్డర్స్. ఈ 17 ఆర్డర్స్కి మనకు వచ్చింది 556 రూపీస్. సో 17 ఆర్డర్స్ చేసినందుకు 556 రూపీస్తో పాటు ఒక ఇన్సెంటివ్ వస్తుంది 17 ఆర్డర్స్ రీచ్ అయినందుకు, అది 185. సో టోటల్ 741 రూపీస్. సో 741 రూపీస్ ఇవాళ మనం 10 అవర్స్కి చేసిన టోటల్ ఎర్నింగ్స్. మన ఫ్యూయల్ మీటర్ స్టార్టింగ్ వచ్చేసి 6642 ఉంది, ఇప్పుడు 6733 ఉంది. సో 91 కిలోమీటర్స్ ఇవాళ మొత్తం తిరిగాం. నా బండి మైలేజ్ 42 ఇస్తుంది కాబట్టి సో 91 డివైడెడ్ బై 2 45 అవుతుంది. సో ఒక 7 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంది. సో పెట్రోల్ రేట్ వచ్చేసి 2 × 115, సో 230 అవుతుంది. 230 7 లీటర్స్కి 20 వేసేసుకొని 250 చేద్దాం. సో 250 మైనస్ చేయాలి టోటల్ ఎర్నింగ్స్లో. 741 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు 491. ఇవాళ మనం టోటల్గా ఎర్న్ చేసింది 491 రూపీస్. 10 అవర్స్ కష్టపడితే మనకు వచ్చింది జస్ట్ 491 రూపీస్. ఎందుకంటే ఆర్డర్స్ లేట్ ఉన్నాయి. ఆ 10 అవర్స్లో ఒక 3 అవర్స్ మ్యాక్సిమం అక్కడ వెయిటింగే సరిపోయింది. సో ఇన్స్టామార్ట్లో డెలివరీ చేయడం అంత అంటే లైక్ ఈజీయే, కానీ అంత ఎర్నింగ్స్ ఏం రావు. కాకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ వాళ్ళకైతే 1500 దాకా ఇన్సెంటివ్స్ వచ్చినాయి. 1500 దాకా టోటల్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే లైక్ 37 ఆర్డర్స్ చేస్తే 500 ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో అది మొత్తం కలిపితే అటు ఇటు 1600 అయితే పెట్రోల్ చార్జెస్ ఒక 300 తీసేసిన 1300 సేవింగ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇన్స్టామార్ట్ చేయాలనుకుంటే ఒక్కరోజు చేసినా 2 రోజులు చేసినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తే బెటర్. థ్యాంక్ యూ, బాయ్. సో ఎట్లా అనిపించింది? సో 400 మనం ఇంత కష్టపడితే వచ్చింది జస్ట్ 400 రూపీస్. నీకు ఎట్లా అనిపించింది? నువ్వు ఎంత వస్తాయి అనుకున్నావు, ఎంత వచ్చినాయి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను 1000 వస్తాయి అనుకున్నా, బట్ 400 వచ్చినాయి. బట్ ఇప్పుడు ఆ 400 ఖర్చు పెట్టాలన్నా కూడా కష్టం అంతా ఆ ఎండకి తిరగడం అయినా సరే మన వల్ల కాదు. అది మరి మ్యాటర్. సో దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.